హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లోచన ఆలోచన. పార్లమెంట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలు దేశం మొత్తం వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు దేశ ప్రజలు, అంబేద్కరిస్టులు, ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్లో అమిత్ షా వచ్చేసి ఒక ప్యాషన్ అయిపోయింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జై అంబేద్కర్ 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 అనడం ప్రజలకు. అంబేద్కర్ అనడం వల్ల మీకు ఏమొస్తుంది, ఎటువంటి ఉపయోగం వస్తుంది? అలానే అదే పేరులోని దేవుడి పేరు తలుచుకోండి, మీకు పుణ్యం కలుగుతుంది, స్వర్గప్రాప్తి కలుగుతుందని విషయాలు లేవనెత్తాడు. దీనికి ప్రజలు ప్రతి ఒక్కరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు ఏ విధంగా అన్నాడు? పార్లమెంట్ నిలబడ్డదే బాబాసాహెబ్ అంబేద్కర్ చేయడం వల్ల. బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని ఇచ్చి భారతదేశంలో మనకంటూ ఒక దిక్సూచి చూపెట్టాడు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను వారి యొక్క అభిమానులు, భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అనుకుంటారు. బాబాసాహెబ్ వర్ధిల్లాలి, బాబాసాహెబ్ అని నినాదాలతో దేశం మొత్తం మారుమోగుతుంది. అలాంటి బాబాసాహెబ్ని పట్టుకొని నువ్వు బాబాసాహెబ్ జై అంబేద్కర్ అనడం ప్యాషన్ అయిపోయింది. ఆ ప్లేస్లో మీరు దేవుణ్ణి ప్రార్థించుకోండి, దేవుడి యొక్క స్వర్గం కలుగుతుంది, పుణ్యం వస్తుంది, స్వర్గాలకు పోతారనేది ఈ విషయాలు అనడం ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రజలారా మీరే ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఈ బీజేపీ నేతలు ఎవరున్నారో, బీజేపీ పార్టీ అసలు భారతదేశంలోని ఒక ఏమంటారు, భారతదేశానికి ఒక అడ్డు. ఇది బీజేపీని ఎప్పుడైతే తొలగిస్తారో అప్పుడే భారతదేశానికి వెలుగును వస్తాయి. కానీ ఈ బీజేపీ ఉన్నంతకాలం ఈ మతాలు, కులాలు, దేవుళ్ళ పేరుతోని బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకమే బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వీరు ఎప్పుడు అవసరం వస్తే బాబాసాహెబ్ ఫోటోలు, బాబాసాహెబ్ నినాదాలు, బాబాసాహెబ్ ఫ్లెక్సీలు యూజ్ చేస్తారు. కానీ బాబాసాహెబ్ యొక్క ఆచరణను, బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు మాత్రం బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించరు వీళ్ళు. అలాంటి బీజేపీ నేతలు బాబాసాహెబ్ను వ్యతిరేకిస్తే ఎలా ఊరుకుంటాం? ప్రతి ఒక్క ఊరిలోని బాబాసాహెబ్ అంబేద్కరిస్టులు, ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా ఖండించాలి. అమిత్ షా యొక్క దిష్టి బొమ్మను, అమిత్ షా యొక్క ఫోటోలను చెప్పుతో కొట్టాలి. ఎక్కడ పడితే బయట వచ్చినాయని కోడిగుడ్లపై కొట్టాలి. అలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లేనిది దళితులకు కానీ, బాబాసాహెబ్ ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణికి హక్కులు రాసినటువంటి బాబాసాహెబ్ను ప్యాషన్ అయిపోయిందని ఎంత దిగజార్చినట్టు అనడం, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ఎవరైతే ఉన్నారో బీజేపీ నేత అమిత్ షాను బయటకు వస్తే చెప్పుతో కొట్టాలి, కోడిగుడ్లతో కొట్టాలి. ఎవరైనా సరే బాబాసాహెబ్ను కించపరిస్తే ఊరుకునేదే లేదు. బాబాసాహెబ్ ఉండడం వల్లనే మాకు ఏ దేవుడు మా బతుకులు మార్చలేడు. మత్స్యదేవుని దగ్గర రాశారు ఆల్రెడీ, మార్చలేడు ఏ దేవుడు మా బతుకులను, బాబాసాహెబ్ ఒకరు తప్ప. బాబాసాహెబ్ ఉండడం వల్లనే మేము ఇంత గర్వంగా, ఇంత బట్టలు వేసుకొని సమాజంలో ఇంత గర్వంగా బ్రతుకున్నామంటే అది బాబాసాహెబ్ దయ వలన. ఏ దేవుడు మాకు రాయలేడు. అలాంటి బాబాసాహెబ్ని పట్టుకుని బాబాసాహెబ్ అనడం, అంబేద్కర్ అనడం ప్యాషన్ అయిపోయిందంటావా? ఆ బాబాసాహెబ్ లేకుండా ఈ పార్లమెంట్లో కూర్చోలేకపో. పార్లమెంట్ నిలబడ్డది బాబాసాహెబ్ ఆయన చదువు వల్ల, ఆయన విజ్ఞానం వల్ల. భారతదేశానికి ఎవరున్నారు? ప్రపంచం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల నువ్వు ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇవన్నీ కూతలు కూస్తున్నావు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని పట్టుకొని ప్యాషన్ అయిపోయింది అనడం నీకు ఎంత గర్వం అసలు? నువ్వు రాజకీయాలకే ఉండడం, అసలు రాజీనామా కాదు, రాజకీయాలకే పనికిరావు, రాజకీయాల్లో ఉండడానికి కూడా వీల్లేదు. ఈ బీజేపీ పార్టీ ఎవరైనా కానీ మతాల మధ్య, దేవుళ్ళ మధ్య కలహాలు పెడుతూ ప్రజల ఓట్లు స్వలాభం కోసమే వీళ్ళు మాటలు ఎటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పటికి చెప్తున్న బాబాసాహెబ్ వల్లనే సమాజంలో ఇంత గర్వంగా బ్రతుకున్నా. అంటే ప్రతి ఒక్కరూ ఈ బ్రాహ్మణులు చేసినటువంటి అరాచకాలను బాబాసాహెబ్ పోరాడి మన దేశంలో అంతో ఇంత మనము సగర్వంగా బ్రతుకున్నామంటే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే. స్వేచ్ఛ, సమానత్వం, సాభ్రతత్వం, ఈ హక్కుల ద్వారానే మనము సమాజంలో ఇంత నిజాయితీగా గర్వంగా బ్రతుకున్నామంటే బాబాసాహెబ్ ఇచ్చిన దయ వల్లనే. అలాంటి బాబాసాహెబ్ను ఇలా చేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఖండించాలి దీన్ని. బాబాసాహెబ్ మేము మూతికి ముడ్డికి చీపురు కట్టుకున్న రోజులను మేము ఇప్పుడు మంచి జాబులు చేస్తూ మాపై మేము ఎవరి కింద బానిసలాగా, మా కాలం మీద మేము బతికేలాగా మాకు స్వేచ్ఛనిచ్చాడు, హక్కునిచ్చాడు, మాకు జీవితాన్ని ఇచ్చాడంటే బాబాసాహెబ్ అంబేద్కరే. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇలా తక్కువ చేసి మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ కనబడ్డాయి అమిత్ షా పైన కోడిగుడ్లు, టమాటాలు, వీటిపై అని కుట్టాలవన్నీ. ఎందుకంటే ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలా ఎప్పుడైనా కానీ దేవుళ్ళపై కామెంట్ చేస్తే ఏ దేవుడిని మొక్కితే ఏ స్వర్గం వచ్చింది, ఏ దేవుడిని మొక్కితే నీకు పుణ్యం వచ్చిందో ఒకసారి అది కూడా చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి 60-70% ఉన్నటువంటి హిందువులు ఏ దేవుని మొక్కుతున్నారు, ఎటువంటి పుణ్యం వస్తుంది, ఎటువంటి స్వర్గప్రాప్తి కలుగుతుంది అంటే ఓన్లీ
ఇక్కడ హిందువులు మాత్రం లేరుగా, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వారే దేవుని మొక్కాలి, వారికి ఎటువంటి స్వర్గం కలుగుతుంది? అన్నీ ఈ హిందూ మతం, ఈ మతాలు, దేవుళ్ళు, కులాలు అనే కలహాలతోటి బీజేపీ పార్టీ నేతలు ఎప్పుడు ఒరుతూనే ఉంటారు కుక్కలాగా. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే ఇది ఆవేదనతో చెప్తున్నా, ఆవేదన ఆలోచనతో చెప్తున్నా. బాబాసాహెబు మనకింతటి రాజ్యాంగాన్ని రాసి కష్టపడి తన సర్వస్వాన్ని కోల్పోయాడు, తన కన్న బిడ్డల్ని కోల్పోయాడు. తను చదువుతున్న సమయంలోని నా దేశ ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, చాలా మరుగున పడి ఉన్నారు. వారి కోసం అన్న నా జీవితాన్ని అంకితించి నా ఫ్యామిలీ పోతే పోని అని తన కన్న కొడుకులను బిడ్డలను వదులుకొని చనిపోయినా కానీ చూడలేని పరిస్థితుల్లోని తన రమాబాయి చనిపోతున్నా కానీ అటువంటి పట్టించుకోకుండా దేశానికి సేవ చేయాలి, దేశ ప్రజలకు మేలు కొరకు నేను ఎటువంటి ప్రాణత్యాగాన్ని నన్ను అర్పిస్తాననే విధంగా చదువుకొని మనకు ఆ విజ్ఞానంతో మనకి భారత రాజ్యాంగాన్ని అందిస్తే, అలాంటి బాబాసాహెబ్ను పట్టుకొని అంబేద్కర్ అనడం ఒక ప్యాషన్ అయిపోయిందని ప్రజలకు ఎంతటి నువ్వు అసలు ఎటువంటి మెసేజ్ చేద్దామని సొసైటీకి. ఈ అమిత్ షా ఎవరైతే ఉన్నారో వీరికి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కరూ చెప్పుల మాల వేసి ఊరేగింపు చేయాలి. ఆ ఫోటోకు ఎక్కడ పడితే అక్కడ కొట్టాలి చెప్పులతో, టమాటాలతో. అలాంటప్పుడే ఈ బీజేపీ నేతలకు సిగ్గొస్తుంది. మన తెలంగాణలో ఉన్నట్టు ఎంపీలు కూడా దీనిపై మాట్లాడాలి, చర్చ జరపాలి. అంటే ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తారా, మరి అమిత్ షాను మీరు వ్యతిరేకిస్తారా అనేది కూడా మాకు చెప్పాలి. అంటే బీజేపీ పార్టీ అంటే ఏదో నరేంద్ర మోడీ ఉన్నాడు, గౌరవిస్తారు, ప్రధానమంత్రి అంటే అవి నడవాయి. బాబాసాహెబ్ని ఎవరైనా కానీ కించపరిచితే వారికి తగిన శిక్ష పడాల్సిందే. అసలు అమిత్ షా అనేది రాజకీయాలకు పనికిరాడు. ఎవరైనా కానీ రాజీనామా వేయాల్సిన అవసరం లేదు, రాజీనామా కూడా అవసరం లేదు, రాజకీయాలకి తప్పుకోవాలి. బాబాసాహెబ్ను అంత పార్లమెంట్లో ఆ పార్లమెంట్ నిలబడేదే బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల అది తెలుసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి బాబాసాహెబ్నే కించపరిచినట్టు మాట్లాడడం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఖండించాలి. మత్స్యదేవేందర్ గారు రాసిన పాట, ఏ దేవుడు అసలు దేవుడికి ఇప్పుడు దేవుళ్ళు ఉన్న గుళ్ళకే రక్షణ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం ద్వారానే ఆ గుళ్ళకు హక్కులు, ఆ రక్షణ కల్పిస్తున్నది. అటువంటి బాబాసాహెబ్ రాసినట్టు రాజ్యాంగాన్ని నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ అనడం ఒక ప్యాషన్ అయిపోయింది. దేవుని నమ్ముకో, దేవుని నమ్ముకుని నువ్వు స్వర్గం వస్తుంది, పుణ్యం వస్తుంది అనడం ఎంతటి సిగ్గుచెట్టు నీకు. ఇది ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయాలి. ఇలాంటి చూసన్న కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈ బీజేపీ నేతలు ఎవరున్నారో వారు ఎప్పుడు ఈ రాజకీయాల కోసం, ఓట్ల కోసం దేవుళ్ళు, మతాలు, కలహాలని సృష్టిస్తూనే ఉంటారు. వీటిని పట్టించుకోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆచరణలో మనం ఎప్పుడు నడుచుకుంటూ ఉండాలా. ప్రతి ఒక్కరు మనం ప్రశ్నిస్తూనే ఉండాలా. మన హక్కులను మనం కాపాడుకోవాలా. భారత రాజ్యాన్ని కాపాడుకునే హక్కు మన అందరిది కాబట్టి మనం అందరము గర్వంగా బ్రతకాలి, బాబాసాహెబ్ వారసుగా బ్రతకాలనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశం. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. థ్యాంక్ యూ.